ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉండగా అనుకోకుండా ఒక ప్లేస్ లో ఇరుక్కుపోయి ఒక గేమ్ ని ఆడవలసి వచ్చింది. గేమ్ గెలిచాం అనుకునే లోపు మరొక గేమ్ లోకి దూరిపోయారు. ఇలా గేమ్స్ అన్ని దాటుకొని బయటపడాలంటే ఒక చిన్న సిచ్యువేషన్ ని దాటాలి. అది ఎలా దాటారు ఏంటి అన్నది ఈ సినిమాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మస్తీ. నేను మీ జేపీ. సిరీస్ స్టార్టింగ్ లో మనం ఆరీసు అనే ఒక గేమర్ ని చూస్తాం. అతను ఎప్పుడు తన కంప్యూటర్ స్క్రీన్ ముందే కూర్చొని గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో అతని అన్నయ్య గదిలోకి వచ్చి జాబ్ ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు అని అడిగి అతన్ని గట్టిగా మందలిస్తాడు. ఆ మాటకి కోపంతో ఆరీసు ఇంటిని వదిలి బయటకు వెళ్ళిపోతాడు. దారి మధ్యలో అతను తన ఫ్రెండ్ కరూబేకి మెసేజ్ చేస్తాడు. కరూబే తన బాస్ గర్ల్ ఫ్రెండ్ తో అఫైర్ పెట్టుకుని అచ్చుబుచ్చుకులు ఆడుకుంటూ దొరికిపోతాడు. దానితో ఓనర్ కి అది తెలిసి తనతో గొడవ పెట్టుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు. వీరిద్దరికి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, అతను చోటా. ఆ రోజు అతడు కూడా పనికి వెళ్ళలేదు. ముగ్గురు కలిసి వారు రెగ్యులర్ స్పాట్ కి చేరుకొని సరదాగా జాంబీల దాడి గురించి మాట్లాడుకుంటూ సడన్ గా సీరియస్ అయిపోతారు. తర్వాత కరూబే అందరినీ కూల్ చేయడం కోసం ఆరీసుని తన భుజాల మీద కూర్చోబెట్టుకుని రోడ్ లోకి వచ్చేసి డాన్స్ చేస్తాడు. ముగ్గురు సరదాగా ఎంజాయ్ చేస్తుండగా ట్రాఫిక్ ఆగిపోతుంది. ఇది చూసిన పోలీసులు వాళ్ళని పట్టుకోవడానికి రాగానే ముగ్గురు కలిసి మెట్రో స్టేషన్ బాత్రూమ్ లోకి వెళ్లి దాక్కుంటారు. అకస్మాత్తుగా లైట్స్ ఆఫ్ అయిపోయాయి. ఇంకా బయట నుంచి ఎలాంటి శబ్దాలు రావడం లేదు. మొత్తం అంతా సైలెంట్ అయిపోయింది. ఏం జరిగిందో చూద్దామని బయటకు వచ్చేసరికి మొత్తం నగరం ఖాళీ అయిపోయింది. ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. మొబైల్ ఫోన్లలో సిగ్నల్స్ కూడా ఉంది. సో ఇక్కడ వరకు కథ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందా? అయితే వెంటనే లైక్ ఇచ్చేసేయని కంటిన్యూ చేద్దాం. అలా ఎవరూ కనిపించకపోయినప్పటికీ మొదట వీళ్ళకి ఇది కూడా కాస్త కూల్ గా అనిపిస్తుంది. పనికి వెళ్ళక్కర్లేదు, ఎవరు వారిని డిస్టర్బ్ చేయరని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండగా సడన్ గా తమ వెనకాల బిల్డింగ్ మీద ఎల్ఈడి లైట్స్ ఆన్ అయ్యాయి. అక్కడ స్క్రీన్ మీద ఒక మెసేజ్ ఉంది, గేమ్ విల్ స్టార్ట్ సూన్. ఆ బిల్ బోర్డ్ లో రాసినట్టుగా ఒక బిల్డింగ్ దగ్గరికి వచ్చి అక్కడ లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా తమ కాళ్ళ దగ్గర ఒక లేజర్ యాక్టివేట్ అవుతుంది. అది వాళ్ళు గమనించకుండా అలానే వెళ్ళిపోతారు. అక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఫోన్ తీసుకోవాలని చెప్తారు. ఆ ఫోన్ తీసుకోగానే వాళ్ళ ఫేస్ ఐడితో గేమ్ లోకి రిజిస్టర్ అవుతారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉండగా ఒక అమ్మాయి, తన పేరు షిబుకి, తను వచ్చి వన్స్ లోపలికి వచ్చాక ఎట్టి పరిస్థితుల్లో సరే గేమ్ ఆడాలి అని చెప్పగానే కంప్లీట్ గా షాక్ అయిపోయారు. ముగ్గురు గేమ్ ఏంటి, ఎందుకు ఆడాలి అన్నట్టుగా అడుగుతున్నారు. ఇంకా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉండగా అప్పుడే షిబుకి చోటా ఐడిని తీసుకొని బయటికి విసరగానే లేజర్ తగిలి ఐడి కార్డ్ కాలిపోతుంది. ఇక్కడితో అర్థమైపోతుంది లాక్ అయిపోయాము అని. అప్పుడే ఇంకొక అమ్మాయి దూసుకుంటూ వచ్చేస్తుంది. గేమ్ స్టార్ట్ అవ్వబోతుంది. మొదటి గేమ్ పేరు డెడ్ ఆర్ అలైవ్. టాస్క్ ఏంటంటే 2 నిమిషాల టైంలో వారి ముందర ఉన్న 2 డోర్స్ లో నుండి ఒక డోర్ ని చూస్ చేసుకోవాలి. ఆ 2 డోర్స్ మీద డెడ్ ఆర్ అలైవ్ అని రాసి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఏంటంటే ఆ డోర్స్ మీద రాసినట్టుగా జరగదు. సరైన తలుపు ఎంచుకోవాలి. తప్పు తలుపు ఎంచుకుంటే మాత్రం మరణం ఖాయం. ఎక్స్ట్రాగా జాయిన్ అయిన అమ్మాయి ఆ క్లూని సరిగ్గా అర్థం చేసుకోలేక అలైవ్ ఉంది కదా అని ఆ డోర్ నుండి వెళ్ళడానికి ట్రై చేస్తే వెంటనే తన తలకి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే చనిపోతుంది. ఇక్కడితో అందరికీ గేమ్ అర్థమైపోతుంది. వెంటనే 2వ రూమ్ లోకి వచ్చేస్తారు. 2వ రూమ్ లో కురూబే రిస్క్ తీసుకొని సరైన తలుపు తెరుస్తాడు. అప్పుడే ఆరీసు తన గేమింగ్ స్కిల్స్ ని యూజ్ చేసి గేమ్ స్టార్టింగ్ నుంచే క్లూస్ ఉన్నాయి అన్నది గమనించి ప్రతి క్లూని రివైండ్ చేసుకొని బిల్డింగ్ బ్లూ ప్రింట్ ని యూజ్ చేసుకుంటూ ఒక్కొక్క డోర్ ని ఓపెన్ చేస్తాడు. లాస్ట్ రూమ్ కి వచ్చేసాక ఇక్కడే పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. లాస్ట్ రూమ్ లో మాత్రం కంప్లీట్ గా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే డోర్స్ తన మ్యాప్ చేసుకున్నట్టుగా పొజిషన్స్ లో లేవు. ఎలా చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో చోటా ఫస్ట్ గేమ్ ని తెలియకుండానే రికార్డ్ చేశాడు ఫోన్ లో. లక్కీగా ఆ రికార్డింగ్ డోర్ ని కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. వెంటనే ఆరీసు తన మైండ్ ని యూజ్ చేసి కరెక్ట్ డోర్ ని గెస్ చేసి బయటకు వచ్చే లోపే చోటా కాలికి మంటలు అంటుకుంటాయి. బాగా గాయమైపోయింది. ఎట్టకేలకు గేమ్ ని విజయవంతంగా పూర్తి చేస్తారు. గట్టిగా ఊపిరి తీసుకోగానే వాళ్లకు ఫోన్ లో మెసేజ్ వస్తుంది, 3 రోజులు వీసా వచ్చింది అని. అంటే 3 రోజుల లోపు మరో గేమ్ ఆడకపోతే చస్తారు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. తను అన్నాడు, నా వీసా ఇవాళ్టితో ఎక్స్పైర్ అయిపోతుంది, నేను ఇక ఆడలేను అని బాధపడుతూ ఉండగా వెంటనే ఆకాశం నుంచి ఒక లేజర్ వచ్చి అతన్ని చంపేస్తుంది. అది చూసిన వెంటనే ముగ్గురు గులాబ్ జాములు గడగడలాడిపోయాయి. అక్కడితో వాళ్ళకి అర్థమైపోయింది బతకాలంటే గేమ్స్ ఆడక తప్పదు అని. తర్వాత ఒక అమ్మాయి ఒంటరిగా బిల్డింగ్ మీద నిల్చొని లేజర్స్ పడుతున్నది చూస్తూ ఉంటది. తన పేరు ఉసాగి. ఉసాగి ఒక మౌంటైన్ క్లైంబర్. తన పాస్ట్ లైఫ్ లో తన తండ్రికి చేసిన ప్రామిస్ ని గుర్తు చేసుకుంటుంది. తర్వాత చోటా, ఆరీసు ఇంకా కురూబేలతో పాటు షిబుకి కూడా వాళ్ళ టీంలోకి జాయిన్ అయిపోతుంది. ఆరీస్ మాత్రం ఆలోచిస్తాడు, మనం కొత్తగా ఇక్కడికి వచ్చాం, కానీ షిబుకి కొన్ని గేమ్స్ ఆడిన అనుభవం ఉంది కాబట్టి మనకి గేమ్స్ గురించిన రూల్స్ ఇంకా సిచ్యువేషన్స్ గురించి చెప్పడానికి మనకు ఒక గేమ్ మాస్టర్ ఉండాలి అని అంటాడు. మొదటి గేమ్ లో తప్పించుకుంటూ ఉండగా చోటా కాలికి గాయం అయిపోయింది కదా, దాంతో చోటా కదలలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు. అప్పుడే కురూబే ఇంకా ఆరీసు ఇంకొక గేమ్ ఆడాలి, మనం బ్రతికే ఉండాలంటే అని చెప్పి సెకండ్ గేమ్ కి వచ్చారు. ఆ గేమ్ పేరు ట్యాగ్. రూల్స్ ఏంటంటే ఐటీ అనే ఒక వ్యక్తి నుండి తప్పించుకోవాలి. అలాగే ఆ బిల్డింగ్ మొత్తంలో చాలా రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ అన్నిటిలోనూ వెతికి ఒక సీక్రెట్ కోడ్ ఉన్న డోర్ ని కనుక్కోవాలి. ఆ రూమ్ లో ఉన్న బాంబ్ ని డియాక్టివేట్ చేస్తే అందరూ బతికిపోతారు, లేదంటే అందరూ అక్కడికక్కడే కాలి బూడిదైపోతారు. దీనికి ఇచ్చే సమయం 20 నిమిషాలు. గేమ్ ప్రారంభమైంది. సడన్ గా ఎవరో వస్తున్నట్టుగా శబ్దం వచ్చింది. నిజానికి ఐటీ అనేది 2 పొడవైన మనుషులు, గుర్రంతల మాస్కులు ధరించి ఉంటారు. వాళ్ళు తమకి కనిపించిన రేంజ్ లో ప్లేయర్లని తుపాకీతో కాలుస్తూ ఉంటారు. అదే సమయంలో షిబుకి చోటాను మ్యానిపులేట్ చేస్తూ ఉంటది. మన ఇద్దరం కలిసి పని చేస్తేనే బ్రతుకుతాము అని చెప్పి తనని లోపరుచుకుంటుంది.
ఇప్పటికే గేమ్లో సగం మంది చనిపోయారు. మిగతా వాళ్ళు టీమ్గా కలిసి ఆ సింబల్ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కింద ఫ్లోర్స్లో, మరికొంతమంది పైన ఫ్లోర్స్లో వెతుకుతూ ఉండగా ఆరీస్ ప్రీవియస్గా జరిగిన ఒక గన్ ఫైర్ ఇన్సిడెంట్ని గుర్తు చేసుకుని రూమ్ నెంబర్ని కనుక్కుంటాడు. ఇదే విషయం అందరికీ చెప్పి సహాయం అడుగుతాడు. రెండో మనిషి ఎదురుగా పోరాడతారు. ఫైనల్లీ ఆరీస్ రూమ్లోకి వచ్చి చూస్తే ఒక బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేయాలంటే దానికి రిలేటెడ్గా ఇంకొక పుష్ బటన్ కూడా కనిపిస్తుంది. గేమ్ని పూర్తి చేయడానికి ఒకేసారి 2 బటన్స్ని ప్రెస్ చేయాలి. ఆరీస్ సహాయం కోసం అరుస్తాడు. వెంటనే ఉసాగి ఒక ఫ్లోర్ నుంచి మరొక ఫ్లోర్కి పాక్కుంటూ అతని దగ్గరికి చేరుకుంటుంది. ఇద్దరు గార్డ్స్ను ఓడించి బటన్ ప్రెస్ చేస్తారు. గేమ్ సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. ఇక కురుబే అగ్ని అనే ప్లేయర్ తో కలిసి గుర్రం ఫేస్ ఉన్న మనిషిని ఓడిచేస్తారు. సడన్ గా టైం యాక్టివేట్ అయ్యి ఆ ఇద్దరి మాస్క్ మెన్స్ మెడ మీద ఉన్న బెల్ట్లు బ్లాస్ట్ అయిపోతాయి. వాళ్ళు అక్కడికక్కడే చనిపోతారు. గేమ్ ఓవర్ అని చెప్తుంది. అంటే వాళ్ళు కూడా సాధారణ ప్లేయర్సే అండ్ వీళ్ళతో కూడా బలవంతంగా గేమ్ ని ఆడిపించారని తెలుస్తుంది. ఆ తర్వాత కురుబే ఒక డెడ్ ప్లేయర్ దగ్గర రేడియో కనుగొంటాడు. దానిలో ఒక వాయిస్ వస్తుంది. గేమ్ అయిపోయాక మీరంతా బీచ్ దగ్గర రావాలి అని చెప్తుంది. అప్పుడు ఆరీస్ డెడ్ గార్డ్ గురించి చింతిస్తూ గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. దాని తర్వాత ఉసాగి జీవించాలి అంటే ఏదైనా చేయాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆరీసు ఇంకా కరూబే ఇంటికి వచ్చేశారు. వారు మాట్లాడుకుంటూ ఉండగా కరూబే రేడియోలో విన్న బీచ్ గురించి చెప్తాడు. మనం కూడా అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. కానీ సమస్య ఏంటంటే చోటా నడవలేడు. పైగా అతని వీసా ఇంకా కరూబే వీసా కూడా త్వరలో ఎక్స్పైర్ కానున్నాయి. ఇదంతా మాట్లాడుకుంటూ ఉండగా కరూబే ఫస్ట్ మనము మరొక గేమ్ ఆడి వీసాని ఎక్స్టెండ్ చేసుకుందాం, తర్వాత బీచ్కి వెళ్దాం అని అంటాడు. ఇది ఇలా ఉండగా నలుగురు కలిసి నెక్స్ట్ గేమ్ ఆడడం కోసం ఒక చోటికి వచ్చారు. వాళ్ళు ఆడబోయే నెక్స్ట్ గేమ్ ఒక థీమ్ పార్క్ లో జరుగుతుంది. ఇక్కడ లోపలికి వచ్చి చూడగానే బోల్డ్ అని వెపన్స్ ఉన్నాయి. తర్వాత గేమ్ లో జాయిన్ అవ్వడం కోసం మొబైల్స్ తీసుకొని రిజిస్టర్ అయ్యారు. ఇంకా అక్కడికి చూపిస్తున్నట్టుగా వాళ్ళందరూ తలపై గాగుల్స్ ని ధరించాలి. దాని తర్వాత మెడకి ఒక బెల్ట్ కూడా పెట్టుకోవాలి. ఈ గేమ్ 7 ఆఫ్ హార్ట్స్ కాబట్టి ఇది చాలా కష్టం. ఎందుకంటే హార్డ్ గేమ్స్ అంటే మనుషుల ఎమోషన్స్ తో ఆడే గేమ్స్. ఈ గేమ్ పేరు వూల్ఫ్స్ అండ్ షీప్. రూల్స్ ఏంటంటే నలుగురిలో ఒకరు వూల్ఫ్ అవుతారు, మిగతా వారు షీప్ గా ఉంటారు. అయితే చివరికి ఎవరైతే వూల్ఫ్ గా ఉంటారో వాళ్ళు సర్వైవ్ అవుతారు. దీనికోసం ఆ థీమ్ పార్క్ లో దాక్కోవాలి, లైక్ హైడ్ అండ్ సీక్ గేమ్ లాగా. సో ఎవరైతే లాస్ట్ లో మిగిలిపోతారో వాళ్ళ కాలర్ కి ఉన్న బెల్ట్ బాంబ్స్ బ్లాస్ట్ అయ్యి వాళ్ళు చనిపోతారు. మొదట చోటా వూల్ఫ్ గా సెలెక్ట్ అవుతాడు. గేమ్ కొనసాగుతూ ఉండగా వూల్ఫ్ రోల్ చోటా నుంచి ఆరీస్ కి, ఆరీస్ నుంచి కరూబేకి, కరూబే నుంచి షీబుకి ఇలా మారుతూ ఉంటది. తర్వాత అతనికి అర్థమవుతుంది ఎవరైనా వూల్ఫ్ కళ్ళలో నేరుగా చూస్తే వూల్ఫ్ రోల్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అని. షిబుకి వూల్ఫ్ అవుతుంది. ఆమె తన రోల్ ని దాచుకుంటూ బ్రతకడానికి పరుగులు తీస్తుంది. కరూబే తనని ఫాలో చేస్తూ వెళ్తాడు. ఇలా ముగ్గురు ఫాలో చేసి తనని పట్టుకోగానే వూల్ఫ్ క్యారెక్టర్ ఆరీస్కు షిఫ్ట్ అవుతుంది. అప్పుడే వెంటనే ఆరీస్ అక్కడి నుంచి పారిపోయి దాక్కొని తన దగ్గర ఉన్న చిన్న మెటల్తో మెడకి తగిలిచ్చి ఉన్న బాంబుని తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పటికి ఆలస్యం అయిపోయింది. కరూబే కోపంతో అరుస్తున్నాడు, అనరాని మాటలు అంటున్నాడు. కానీ ఆరీస్ భయంతో అక్కడే ఉండిపోయాడు. చోట గొడవ పడకండి అని వేడుకుంటున్నాడు. తనకి చాలా భయం వేస్తుంది. కాసేపటికి వాతావరణం నెమ్మదిచ్చింది. వాళ్ళ ముగ్గురు తమ పాస్ట్ మెమరీస్ ని గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళ చిన్నప్పటి స్నేహం గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఆరీస్ వూల్ఫ్ గా ఉండడం కరెక్ట్ కాదనిపించి ఎవరినైనా వూల్ఫ్ చేద్దామని బయటికి రాగానే తనని సేవ్ చేయడం కోసం తన ఫ్రెండ్స్ బయటికి రాకుండా దాక్కుండిపోతారు. కానీ చివరి క్షణంలో ఎవరూ బయటికి రారు. టైం అయిపోతుంది. ముగ్గురు కాలర్ బాంబుల వల్ల చనిపోతారు. ఆరీస్ ఒక్కడే బతికిపోతాడు. ఆరీస్ కంప్లీట్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. వర్షంలో రోడ్డుపై పడుకొని చావాలని అనుకుంటున్నాడు. అప్పుడే ఉసాగి అతన్ని చూసి లేపుతుంది. దాని తర్వాత మనం ఉసాగి పాస్ట్ ని చూస్తాం. ఆమె తండ్రితో కలిసి మౌంటైన్ క్లైమ్ చేస్తుంది. అక్కడ ఆమె ఫ్రీగా నిజంగా తనలాగా ఫీల్ అవుతుంది. కానీ తర్వాత తండ్రి ఒక స్కాండిల్లో ఇరుక్కొని అదృశ్యమైపోతాడు. సీన్ ప్రెజెంట్ కి షిఫ్ట్ అవుతుంది. ఆరీసు ఉసాగిని అడుగుతాడు, నన్ను ఎందుకు కాపాడో, నా స్నేహితుల్లాగానే నేను చనిపోవాలనుకుంటున్నాను అని అంటాడు. ఉసాగి, నేను కూడా నీకులాగానే మా నాన్నని కోల్పోయినప్పుడు అలాగే ఫీల్ అయ్యాను. కానీ లైఫ్లో అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగవు. అన్నిటిని దాటుకుంటూ ముందుకు సాగాలి. మోటివేషన్ ఇచ్చి ఆకలిగా ఉన్నావు అనుకుంటా తినమని ఫుడ్ని ఇస్తుంది. అసలుకే ఆకలి భయంకరంగా ఉండడంతో నీట్గా ప్లేట్ ఖాళీ చేసేసి నెక్స్ట్ గేమ్కి రెడీ అవుతారు. ఇద్దరు కలిసి టనల్ రోడ్ గేమ్కి వచ్చారు. అక్కడ ఒక బస్ దగ్గరికి వెళ్తారు. అందులో మరో 3 ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళు అన్నారు, మేము ఇప్పటికే 4 గేమ్స్ టీమ్ గా కలిసి పూర్తి చేశామని. ఇక్కడ గేమ్ పేరు డిస్టెన్స్. రూల్స్ ఏంటంటే ఒక డెస్టినేషన్ ని సేఫ్ గా రీచ్ అవ్వాలని రాసుంటుంది. ఎక్కడికి ఏంటి అన్నది అందులో ఎలాంటి మెన్షనింగ్ లేదు. ఇచ్చిన టైం లోపు ఆ ప్లేస్ ని చేరుకోగలిగితే గేమ్ ని పూర్తి చేసినట్టు అని చెప్పగానే వాళ్ళు మొదట బస్సు స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఫ్యూల్ ఉండదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళడం తప్పదు. ఆ ప్లేయర్లలో ఒకరికి కాలిమడి మెలికబడడంతో అతను మిగతా వాళ్ళని ముందుకు వెళ్ళమని చెప్తాడు. మిగతా 4 పరిగెత్తుతారు. ఇంతలో ఒక బ్లాక్ పాంథర్ వారిని అటాక్ చేస్తుంది. వారిలో ఒకరిని పట్టుకొని చంపేస్తుంది. ఆరీసు, ఉసాగి అండ్ ఇంకొక మనిషి కలిసి అక్కడి నుంచి తప్పించుకొని ముందుకు వెళ్తారు. ఫోన్ లో స్టెప్స్ పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. రోజంతా పరిగెత్తుతూనే ఉన్నారు. అయినా లొకేషన్ ఏంటో తెలియడం లేదు. అప్పుడు ఆరీసు అక్కడ ఉన్న వెహికల్స్ ని గమనిస్తే అందులో ఒక బుల్లెట్ బైక్ లో డీజిల్ ఉన్నట్టుగా గమనించి వారితో మీరు వెళ్ళండి, నేను బస్ తీసుకొస్తానని చెప్పి బైక్ ని తోసుకుంటూ వెళ్తాడు. ఉసాగి వాళ్ళ డెడ్ ఎండ్ కి రీచ్ అయ్యారు. ఇదే డెస్టినేషన్ అనుకుని అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉండగా సడన్ గా భూకంపం వచ్చినంత సౌండ్స్ వస్తున్నాయి. ఇంకా భూమి మొత్తం అదురుతుంది. వెనకాల సడన్ గా గోడ చీలుతూ ఉంటుంది.
అది చూసిన వెంటనే ఇద్దరు పరిగెత్తుకుంటూ వెంటనే ఆ గోడ బద్దలు కొట్టేసుకుంటూ వరద నీళ్లు వచ్చేస్తున్నాయి. వరద సమీపిస్తూ ఉంది. దురదృష్టవశాత్తు టన్నెల్ గేమ్లో ఈ అమన్ నీటిలో మునిగిపోతాడు. అదృష్టవశాత్తు ఆరిస్ బస్సులో ఫ్యూల్ నింపి దాన్ని స్టార్ట్ చేసి సమయానికి ఉసాగి మరియు మిగతా వారిని కాపాడతాడు. చివరికి వాళ్ళకి అర్థమవుతుంది ఆ బస్సే ఆ గేమ్ డెస్టినేషన్ అని. గేమ్ అయిపోగానే ఆరిస్ ఇంకా ఉసాగి కలిసి బీచ్ అని పిలిచే స్థలాన్ని వెతకడానికి బయలుదేరుతారు. ఇలా వెళ్తుండగా దారి మధ్యలో ఒక గేమ్ దగ్గరికి ఆరిస్ వెళ్తాడు. అక్కడ ప్లేయర్లను అడుగుతాడు, బీచ్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని. ఆ మాట వినగానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత బీచ్ గురించి ఎంక్వైరీ చేస్తూ తిరుగుతూ ఉండగా ఒక గేమ్ అయిపోయి బయటకు వచ్చిన కొంతమంది చేతులకి బ్యాడ్జెస్ ఉంటాయి, సేమ్ అగ్ని వేసుకున్న బ్యాడ్జెస్ లాగానే. అది గమనించి కన్ఫర్మ్ చేసుకుంటాడు. అప్పుడే ఆ మనుషులందరూ కార్లో వెళ్ళడం గమనించి వాళ్ళని ఫాలో చేస్తూ చివరాఖరికి ఒక ప్లేస్ ని చేరుకుంటారు. అక్కడ చూస్తే ఇది నిజమైన బీచ్ కాదు, బీచ్ అన్న పేరు కలిగిన 5 స్టార్ హోటల్ లాంటి భారీ భవనం ఉంది. వెంటనే గుర్తు తెలియని కొంతమంది వెనక నుంచి దాడి చేసి హాల్లోకి తీసుకెళ్తారు. అక్కడ చూస్తే చాలా మంది ఉంటారు. కానీ అప్పుడే అక్కడికి ఒక వింత మనిషి వస్తాడు. షార్ట్ వేసుకుని హాఫ్ నెకెడ్ గా ఉంటాడు. అతనే ఆ బ్యాచ్ కి లీడర్ హట్టర్ ఒక పెద్ద రూమ్ ని చూపించి అక్కడ అతను ఇప్పటి వరకు గెలుచుకున్న ప్లేయింగ్ కార్డ్స్ అన్నిటిని చూపించి చెప్తాడు, ఈ బార్డర్ ల్యాండ్ వరల్డ్ నుంచి బయటకు వెళ్లి మన నార్మల్ లైఫ్ ని జీవించాలంటే మొత్తం 52 కార్డ్స్ ని సేకరించాలి. అయితే అది ఒక్కరే ఒంటరిగా సాధించడం కష్టం. అందుకే వీళ్ళందరినీ ఒక చోటు చేర్చి గేమ్స్ లో పార్టిసిపేట్ చేశాక అక్కడ గెలుచుకున్న కార్డ్స్ ని సేకరించాలని చెప్తాడు. ఇంకా బీచ్ లో 3 రూల్స్ ఉంటాయి. ఎప్పుడు స్విమ్ సూట్ లోనే తిరగాలి. ఎవరు గెలిచినా వారి కార్డ్స్ అన్ని బీచ్ కి చెందుతాయి. ఎవరు బీచ్ కి ద్రోహం చేయాలని చూసినా వారిని చంపేస్తారు. ఇదంతా విని ఆరిసు ఉసాగి అక్కడ సిస్టమ్ ని పరిశీలిస్తారు. ఇంతలో హట్టర్ కొత్త గేమ్స్ ని అనౌన్స్ చేస్తాడు. ప్లేయర్లను 2 గ్రూపులుగా విడదీస్తాడు. ఇంతలో ఆరిసుని కొయినా అనే టాప్ మెంబర్ ఒక టెస్ట్ గేమ్ కి తీసుకెళ్తుంది. అక్కడ లైట్ బల్బ్ స్విచ్ గేమ్ ఉంటుంది. ఈ గేమ్ రూల్స్ ప్రకారం అందరూ వాటర్ లో నిల్చొని ఉండాలి. ఇంకా స్లోగా వాటర్ యాడ్ అవుతూ వస్తాయి. వారిపైన ఎలక్ట్రికల్ వైర్స్ వేలాడుతూ ఉన్నాయి. వాటర్ ఫుల్ అయిపోతే ఆ కరెంట్ షాక్ తో అందరూ చనిపోతారు. అయితే ఆ గేమ్ ని గెలవాలంటే ఇక్కడ కనిపిస్తున్న 3 స్విచెస్ లో ఒక స్విచ్ బల్బ్ ని ఆన్ చేస్తుంది. అయితే ఇక్కడ 3 రూల్స్ ఉన్నాయి. స్విచెస్ ని ఒక్కసారి మాత్రమే ఆన్ చేయాలి. అప్పుడు డోర్ ఓపెన్ చేసి చెక్ చేయాలి. అలా డోర్ ఓపెన్ అయినప్పుడు బల్బ్ ఆన్ లో ఉంటే గేమ్ విన్ అవుతారు. లోపల ఎవరన్నా ఉండి బల్బ్ ని టెస్ట్ చేయాలని చూస్తే డోర్స్ క్లోజ్ అవ్వవు. సో అందరూ ప్లేయర్స్ బయటనే ఉండాలి. ఇలా ఉండగా అందరూ గందరగోళంగా మాట్లాడుకుంటూ మొత్తం టైం ని వేస్ట్ చేస్తున్నారు. అప్పుడే ఆ గేమ్ లో ఒక అమ్మాయి టెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో వైర్ ని టచ్ చేయగానే ఎగిరిపోయి అక్కడికక్కడే చనిపోతుంది. టెన్షన్ పెరిగిపోతుంది. అప్పుడే అందరూ ఆరిసుని తన బ్రెయిన్ ని యూజ్ చేయమని ఫోర్స్ చేస్తారు. వెంటనే ఆరిస్కి ఒక ఐడియా వస్తుంది. తన స్విచెస్ దగ్గర వెళ్లి ఒక స్విచ్ ఆన్ చేసి చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఫస్ట్ స్విచ్ ని ఆన్ చేసి కాసేపు సైలెంట్ గా ఉండిపోయాడు. అందరికీ టెన్షన్ పెరిగిపోతుంది. ఇంకా కొంచెం దూరంలోనే వాటర్ ఉన్నాయి. అప్పుడే స్విచ్ ఆఫ్ చేసి డోర్ ని ఓపెన్ చేయమని చెప్పి కోయినాతో వెళ్లి బల్బ్ ని టచ్ చేయి అని అనగానే తను వెళ్లి బల్బ్ ని టచ్ చేస్తుంది. బల్బ్ వేడిగా ఉండడంతో తన చెయ్యి కాలుతుంది. ఇక్కడతో గేమ్ విన్ అయిపోతారు. అందరూ ఒక్కసారిగా ఊపిరి తీసుకుంటారు. అతని తెలివిని చూసిన కోయినా ఇంప్రెస్ అవుతుంది. తర్వాత బీచ్ కి వస్తే అగ్ని మరియు అతని మిలిటెంట్స్ గన్స్ తో హాల్లోకి వస్తారు. అక్కడ టెన్షన్ క్రియేట్ అవుతుంది. కానీ హట్టర్ వచ్చి గొడవను ఆపేస్తాడు. తర్వాత ఆరిసిని మీటింగ్ లోకి పిలిపిస్తారు. అది బేసిక్ గా హైయర్ అథారిటీస్ మీటింగ్. అదే మీటింగ్ లో మనం ఒక క్యారెక్టర్ ని చూస్తాం, తానే శిష్య. ఇప్పుడు గేమ్ నుండి వచ్చిన కార్డ్స్ అన్ని సేకరించి చూస్తే అన్ని కార్డ్స్ వచ్చేసాయి. ఒక 10 ఆఫ్ హార్ట్స్ ఇంకా ఫేస్ కార్డ్స్ తప్ప. తర్వాత హట్టర్ విసా ఎక్స్పైరింగ్ లో ఉంది. సో తను గేమ్ ఆడాలని డిసైడ్ అవుతాడు. ఇదిలా ఉండగా ఆరిసు ఇంకా ఉసాగి బీచ్ గురించిన ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తుంటారు. అప్పుడే డంప్ యార్డ్ దగ్గర హట్టర్ సైనికులు కొంతమందిని చంపి అక్కడ వేస్తున్నారని చూస్తాడు. దీంతో బీచ్ లోని ద్రోహులకు మరణం అనే రూల్ నిజమని గ్రహిస్తాడు. ఇంతలో కోయినా అండ్ శిష్య కలిసి ఆరిస్ తో అన్నారు, బీచ్ బయట నుంచి చూడడానికి సరదాగా కనిపించిన లోపల చాలా డేంజరస్ సిస్టమ్ నడుస్తుంది అని చెప్పి, ఇంకా మేము ఈ బీచ్ ఈ బార్డర్ ల్యాండ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఒక ప్లాన్ చేశాము, నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు అని అడిగారు. అప్పుడే ఒక భయంకరమైన న్యూస్ తెలిసింది. అదే హట్టర్ చనిపోయాడు. ఇక్కడతో బీచ్ మొత్తంలో కల్లోలం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఒక్క హోప్ హట్టర్. తనే చనిపోతే నెక్స్ట్ లీడ్ ఎవరు చేస్తారు అని భయపడుతున్నారు. అప్పుడే అగ్ని గ్యాంగ్ మొత్తం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ని భయపెట్టి హట్టర్ స్థానంలో అగ్ని బలవంతంగా కొత్త లీడర్ అవుతాడు. దీని తర్వాత అందరూ మీటింగ్ లో జాయిన్ అవుతారు. రూల్ ప్రకారం ఆ కార్డ్స్ అన్ని ఒక లాకర్ లో దాచిపెడతారు హట్టర్. ఎవరైతే సెకండ్ లీడర్ అవుతారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేలాగా ఒక ఎన్వలప్ సీల్ చేసి ఉంటుంది. ఆ ఎన్వలప్ లో కార్డ్స్ లాకర్ ఎక్కడ ఉంటది అన్నది రాసి ఉంటుంది. అది అగ్ని చూస్తాడు. ఆ కార్డ్ ని కొట్టేయాలన్న ప్లాన్ తో ఉన్న శిష్య కూడా తన ఎక్స్ప్రెషన్ ని అబ్జర్వ్ చేసి లాకర్ కీని కనుక్కుంటాడు. అప్పుడే ఆరిసు ఉసాగి అందరూ కలిసి ప్లాన్ లో భాగంగా ఆ కార్డ్స్ ని కొట్టేయడానికి ట్రై చేస్తూ ఆరిసు ఒక రూమ్ లోకి వచ్చి లాకర్ ని కనుక్కుంటాడు. శిష్య పాస్వర్డ్ ని చెప్తాడు. పాస్వర్డ్ ఎంటర్ చేసింది తప్పు అవుతుంది. వెంటనే అలారం వచ్చి అగ్ని ఇంకా తన టీం మొత్తం అక్కడికి వచ్చేసారు. వాళ్ళతో పాటు శిష్య కూడా వచ్చాడు. ఇక్కడ అర్థమవుతుంది శిష్య మోసం చేశాడు అని. వెంటనే అగ్ని టీం ఆరిసుని ఒక రూమ్ లో కట్టిపడేసి చాలా దారుణంగా కొడుతున్నారు. అప్పుడే ఒక అమ్మాయి సడన్ గా రూమ్ మధ్యలో చచ్చి పడిపోయి ఉంటుంది. ఇక్కడ కొత్త గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ గేమ్ పేరు విచ్ హంట్. ఇక్కడ ఉన్న అమ్మాయి హత్య చేయబడింది. సో గేమ్ రూల్స్ ప్రకారం 2 గంటలలో ఆ అమ్మాయిని చంపిన కిల్లర్ ఎవరో కనుక్కొని అతన్ని ఫైర్ ఆఫ్ జడ్జ్మెంట్ అగ్నిగుండంలో వేసేసేయాలి. గేమ్ స్టార్ట్ అవ్వగానే బీచ్ లో గందరగోళం స్టార్ట్ అయింది.
కొందరు ఒక అమ్మాయిని అనుమానించి ఆమె హంతకురాలని తనని చంపబోతుంటే ఒక హయ్యర్ అథారిటీ లేడీ వారిని ఆపి ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఎవరిని కిల్లర్ అనలేరు అని చెప్తుంది. అందరూ పాస్ట్ గంటలో ఎవరెవరు ఏమేం చేశారో చెప్పమని ఆదేశిస్తుంది. ఇంతలో పెద్ద న్యూస్ బయటపడింది. నిజానికి హట్టర్ చనిపోయాడన్న విషయం బయట ఉన్న జనాలకి తెలియదు. ఈ విషయం తెలియగానే అగ్ని ఫుల్ రేజ్ లోకి వచ్చేస్తాడు. దాంతో తన గ్యాంగ్ తో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కిల్లర్స్ అయి ఉండొచ్చు, అందరినీ చంపి అగ్నిగుండంలోకి వేసేసేయండి అని ఆదేశించాడు. అగ్ని వాళ్ళ గ్యాంగ్ మొత్తం గన్స్ తో కాల్పులు జరుపుకుంటూ బీచ్ మొత్తం రక్తపాతం సృష్టిస్తున్నారు. చాలా మందిని అగ్నిగుండంలో పడేశారు. ఆరిసు ఒక రూమ్ లో బంధించబడ్డాడు. ఉసాగి తనని ఎక్కడ పెట్టారని వెతుక్కుంటూ అగ్ని గ్యాంగ్ నుండి తప్పించుకుంటూ ఉంటది. ఇదే టైంలో మరొక ఇద్దరు తనకి హెల్ప్ చేస్తారు. లాస్ట్ కి ఉసాగి ఆరిసుని కనుక్కొని మెయిన్ బ్లాక్ లోకి తీసుకొని వస్తారు. ఇక్కడికి వచ్చి అన్నాడు, మనల్ని బయట నుంచి గేమ్ మాస్టర్స్ కంట్రోల్ చేస్తున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఎవరో కావాలనే సరైన టైంలో ఈ గేమ్ ని స్టార్ట్ చేశారు. 10 ఆఫ్ హార్ట్స్ అంటే హై అండ్ ఆఫ్ ఎమోషన్స్ తో ఆడుకోవడం, సో వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్తాడు. అదే టైంలో ఆ హయ్యర్ అథారిటీ లేడీ ఆన్ ఫోరెన్సిక్ తీసి ఆ కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ని కనుక్కొని చెప్తుంది, అది తనంతట తానే పొడుచుకొని చనిపోయింది అని అంటుంది. అప్పుడే అక్కడ ఉన్న ఒక అమ్మాయి గేమ్ గురించి కొన్ని భయంకరమైన విషయాలను బయటపెడుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి గేమ్ కంట్రోలర్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. అలా చెప్పగానే వెంటనే లేజర్ తగిలి అక్కడికక్కడే చనిపోతుంది. ఇంకా ఉసాగి, ఆరీసు, షిషియా కలిసి గేమ్ని కంట్రోల్ చేసుకున్న లొకేషన్లో వెళ్తారు. అక్కడ వెళ్ళి చూస్తే ఇంకొక భయంకరమైన విషయం తెలిసింది. ఆ గేమ్ కంట్రోలర్స్ అందరూ లేజర్స్తో చనిపోయి ఉన్నారు. అప్పుడే ఆ బీచ్ హయ్యర్ అథారిటీలో ఉండిన ఒక లేడీని చూస్తాం. తను గేమ్ మాస్టర్ అని తెలుస్తుంది. ఇంకా తను అంటుంది, ఇంతవరకు వచ్చారంటే మీరు నెక్స్ట్ లెవెల్ అయిన ఫేస్ కార్డ్స్లోకి ఎంటర్ అవుతున్నారు అని చెప్తుంది. ఇక్కడితో సీజన్ 1 ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చంటే దీని సెకండ్ సీజన్ కావాలనుకునే వాళ్ళు వెంటనే వీడియోకి లైక్ ఇచ్చి సీజన్ 2 అని కమెంట్ చేయండి. వన్స్ 200 కమెంట్స్ ఇంకా 1K లైక్స్ క్రాస్ అవ్వగానే సెకండ్ సీజన్ పోస్ట్ చేస్తాను. అలానే ఇలాంటి వండర్ఫుల్ మూవీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.